నన్ను ఏ రోజు ప్రేమగా చూడలేదు, ఇట్లా ఎందుకు చేసావు అంటే నేను అలా అనలేదు, అలా ఏదో సంథింగ్ ఇంకా అలాగా నేను అది చూసినప్పుడు అంటే అప్పటికి 20 days అయిపోయింది. రోజు నైట్లో బేబీని ఆమెకి ఇచ్చి నేను బెడ్రూమ్లో పడుకునేది, పాపతోట ఆమె హాల్లో ఉండేది. సో ఈ 20 daysలో ఏం చేస్తారో తెలియదు. ఇంకోటి నా బేబీ ఇప్పుడు చాలా బ్లాక్ కలర్ అయిపోయింది. స్నానం వాళ్ళు చేపించేవాళ్ళు. ఫస్ట్ డే నేను చేపించిన తర్వాత ఎందుకు మేము ఉన్నాం కదా మేము చేపిస్తామని మా డాడీకి ఎవరో చూసారంట, వేడి వేడి మరిగే నీళ్లు పోయాలంట పిల్లలకి, అలా అని చెప్పి బాగా హాట్ వాటర్ పోసేవాళ్ళు పాపకి. నాకు తెలియదు, అది ఏడుస్తుంది. వాళ్ళు నేను సిజేరియన్ కదా, నేను వెళ్ళకపోతుండే కదా, అలా చేసేవాళ్ళు. నేను ఎందుకో ఒక రోజు చెక్ చేస్తే వేడి పొగలొస్తున్న నీళ్ళు పోస్తున్నారు పిల్లలకి. ఏంటి ఇలా అంటే ఇలాగే పోస్తారు, ఇలా పోస్తేనే వాళ్ళు పడుకుంటారంట. ఊరు నాయన పడుకునే తర్వాత పిల్ల ఒళ్ళంతా కమిలిపోద్ది కదా, అసలు తట్టుకోవడం చాలా కష్టం. అలాగా ఈవెన్ ఈ రోజుకి కూడా ఎప్పుడైనా మేము విజయవాడ వెళ్తాం కదా, మా మమ్మీ డాడీకి మా పిల్లని చూసుకోవడం అంటే కేర్లెస్. వాళ్ళు తెలియదు తెలుసు కానీ కేర్లెస్ ఉంటారు అనమాట. అదే మరి ఎలా పెంచారో కేర్లెస్ ఉంటారు అనమాట. ఎంత కేర్లెస్ అంటే అంత. ఈవెన్ మా మమ్మీ ఇప్పటికీ మనస్ఫూర్తిగా అరే నా కూతురు నాకు ఇంత చేసింది, దాని కూతురు అంటే ఇంకెంత బంగారం లాగా చూసుకోవాలి అన్న థాటే లేదు. మళ్ళీ మా చుట్టాలు అన్న పిల్లల్ని వాళ్ళని అరే నేను మిస్ అయిపోతున్నా, నాకు చూడాలని ఉంది, తీసుకురండి అని అంటారు. మొన్న కూడా మేము విజయవాడ వెళ్ళాము, 1 week 10 days ఉందామని చక్కగా బట్టలు గిట్టలు తీసుకుని ఫుల్ ట్యాంక్ పెట్రోల్ 7,000 రూపాయలు పోపించుకుని అక్కడ వెళ్ళినాము. 2-3 days కి మా మమ్మీ తోలేసింది, నేను అదే చెప్పాను. ఫోన్ చేసి పిలుస్తుందా? పిలవారు, మా డాడీ రమ్మంటారు మమ్మల్ని. మా డాడీ రమ్మంటారు, మొత్తం మేమే పెట్టి. మీరు ఇంతకు ముందు కూడా అప్పుడు శ్రీమంతానికి వచ్చినప్పుడు అడిగారు కదా, మా డాడీ చెప్తున్నారు కారు ఇచ్చాను, అది ఏమి ఇచ్చింది లేదు, మేమే వాళ్ళకి చూసుకుంటాం. కానీ ఏ తల్లి తండ్రి ఏ పిల్లలకి ఎక్కువ కాదు. కాకపోతే ఏంటంటే నేను ఇచ్చిన దానికి రిప్లై వాళ్ళు ప్రేమ ఉండదు. కనీసం ఒక రోజు నేను టిఫిన్ తింటే మా డాడీ దగ్గర వాటర్ బాటిల్ ఎప్పుడు ఉంటది, టిఫిన్ కార్లోనే కూర్చొని తిన్నాను, చేయగొడుకుని నీళ్ళు తాగాలి, డాడీ వాటర్ ఇవ్వు డాడీ నీ దగ్గర బాటిల్ ఉంది కదా అంటే మా డాడీ ఇవ్వలేదు, మీ ఆయనకి చెప్పి తెప్పించుకో అన్నాడు. ఇంకో 10 minutes ఇల్లు వచ్చేస్తుంది, ఇంకా మా డాడీ ఏం తాగడు, ఫుల్ బాటిల్ నీళ్లు ఉన్నాయి, ఇవ్వలేదు. నేను ఇంటికి వచ్చాక ఎక్కిళ్ళు వస్తుంటే కూడా ఇంటికి వచ్చాక అప్పుడు చేయగొట్టుకుని అప్పుడు వాటర్ తాగిన. మీ బ్రదర్? మా బ్రదర్ కూడా అంతే. ఈ మధ్య నాకు తెలియకుండా చాలా చేశారు. మా హస్బెండ్ కూడా మా వాళ్ళతో కలిసిపోయి, నేను పాప కోసమని కొంత డబ్బులు నేను పక్కన పెట్టాను. సో మా హస్బెండ్ కి వాళ్ళ ఫ్రెండ్ శిరీష్ అని ఒక పిల్లోడు పరిచయం అయ్యాడు వాళ్ళ ఏరియాలో నుంచి, అత్తాపూర్. మా హస్బెండ్ కి చిన్నప్పుడు ఫ్రెండే, పెళ్లి తర్వాత కాంటాక్ట్ లేరు కదా. పరిచయం అయిన తర్వాత పబ్ లో పరిచయం అయ్యాడు ఆ పిల్లోడు, మా హస్బెండ్ కూడా మాట్లాడాడు. నెక్స్ట్ డే మా హస్బెండ్ నాకు చెప్పడం ఏంటంటే ఆ శిరీష్ పలానా దగ్గర పార్టీ ఇస్తానన్నాడు, మనం వెళ్దాం, ఇన్ని రోజులు నేను ఒంటరిగా ఉన్నాను కదా అంటే సరే ఓకే, ఖర్చు అంతా వాళ్ళే కదా. ఆ రోజు నుంచి మొన్న 10 days బిఫోర్ నాకు తెలిసింది, కంటిన్యూ 6 months లో 30 లక్షలు ఖతం చేశారు మా హస్బెండ్. నేను పాప కోసం మా హస్బెండ్ నేను అందరం ఇప్పుడు మనము డబ్బులు దాచి పెడతాము, సొంత హస్బెండ్ అన్నప్పుడు రోజు మనం చెక్ చేయము లేదా, ఖర్చు పెడుతున్నాడు అంటే అన్ని తను మెయింటైన్ చేస్తారు, తన దగ్గర ఉంది కదా. నేనేమనుకుంటాను, ప్రతిరోజు శిరీష్ పార్టీ ఇస్తున్నాడు అంటే శిరీష్ కి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇన్ని డబ్బులు, శిరీష్ ఎట్లా ఖర్చు పెడుతున్నాడు అంటే శిరీష్ కి రెంట్లు వస్తున్నాయి, వాళ్ళ మమ్మీ ఇస్తుంది, శిరీష్ ఖర్చు పెడుతున్నారు. నీ రూపాయి ఖర్చు పెడితే కదా, మన రూపాయి ఖర్చు పెడితే కదా శిరీష్ ఇస్తుంటే నీకేంటి ప్రాబ్లం అంటే నేను కూడా సరే. కానీ ఎవడు పార్టీ ఇచ్చినా రోజు మందు ఫుల్ బాటిల్ 2 bottles మా హస్బెండ్ ఫుల్ తాగుతాడు. ప్రాబ్లం నీ ఆరోగ్యం ఏదైతే ప్రాబ్లం, నాకు చిన్న బేబీకి మా పేరెంట్స్ పట్టించుకోరు, మీ పేరెంట్స్ పట్టించుకోరు. ఇంకోటి ఇప్పుడు నేను హస్బెండ్ లేకుండా ఒక్కదాన్నే ఉంటే సొసైటీలో ఆల్రెడీ నేను కొన్ని రొమాంటిక్ వి చేస్తున్నా, నేను ఎలా సర్వైవ్ అవ్వాలి? సో నాకు కొద్దిగా చిన్న పాప ఆడపిల్లతోటి చాలా ప్రాబ్లం. సో 6 months తర్వాత ఎందుకో ఒక రోజు చూస్తే బ్యాలెన్స్ 0 ఉంది. 30 lakhs. ఏంటి అవి డబ్బులన్నీ ఏమైనాయి ఏంటి అంటే చెప్పట్లేదు తను నాకు. ఏమైంది ఇన్ని డబ్బులు ఎలా ఖర్చు పెట్టావు ఏంటి అంటే ఇలా జరిగింది అని కొద్దిగా, అది కూడా నేను చచ్చిపోతానని బెదిరించి పిల్లకి పాలేయకుండా నేను ఇంట్లోంచి వెళ్ళిపోయి ఇదంతా జరిగితే చూస్తే ఒకసారి ట్రాన్సాక్షన్స్ చూస్తే రోజుకి 30,000 40,000 నా ముందే కడుతుండే బిల్లులు అన్ని. అంటే తిని కట్టకపోతుండే, తిను ఆ ఎవడైతే వేస్ట్ గాడు శిరీష్ అనే వాడికి పంపిస్తుండే నా వెనకాల, వాడు కడుతుండే హీరో లెక్క. మళ్ళీ వాడికి రోజుకి గర్ల్ ఫ్రెండ్స్ కి కడుతుండే, వాటితో పాటు రోజుకి 10 మందిని తెస్తుండే. ఇప్పుడు మనం ఒక ఫుల్ బాటిల్ బయట కొనుక్కుని తాగితే 3,000 5,000 అయిపోద్ది, అదే మన పబ్ లో తాగితే 20,000 అవుతుంది. ఇది కాక మళ్ళీ గోవా ట్రిప్పులు
ఈ మధ్య కాలంలో జరిగినాయి 6 months లో 6 months లో మళ్ళీ మా మీరు లేరా అలాగే నేను ఉన్నాను కానీ నాకేం చెప్తున్నారు మొత్తం అక్కడే సిరీష్ ఖర్చు పెడుతున్నాడు నీకేంటి ప్రాబ్లం బర్త్డే కూడా సిరీష్ చేస్తున్నాడు నీకేంటి ప్రాబ్లం అని ఫ్రీగా వస్తుంది అదొక కాన్సెప్ట్ సో అలా అని చెప్పేసి మొత్తం అయిపోతుండే అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తాం అవును ఇప్పుడు దాని గురించి మనం వదిలేలేం చిన్న పాపతోటి అట్లని కాంప్రమైజ్ కానీ నేనేం చెప్తానంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డబ్బు ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది కానీ నమ్మకం అనేది ఇంపార్టెంట్ ఒక నమ్మకం గానీ ఒక ట్రస్ట్ గానీ అది అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ఇన్ని రోజులు 6 నెలలు బట్టి మా హస్బెండ్ వదలకుండా ఎంట పట్టుకుని తిరిగినోడు ఇవాళ రోజున ఒక ఫోన్ చేయట్లేదు ఆడు శిరీష్ గాడు ఒక మెసేజ్ చేయట్లేదు వచ్చి కలవలేదు ఎందుకు ఇప్పుడు నాకు తెలిసింది కదా ఇప్పుడు నాకు తెలిసిపోయింది రూపాయి లాభం వచ్చేది లేదు నేను తిడతాను కదా అట్లా ఇది తెలిసిన తర్వాత కూడా వాడు ఏమంటున్నాడు 4 లక్షలే ఖర్చు పెట్టాడు నేను చూసిస్తాలే అని అబద్ధం ఆడుతున్నాడు ఓకే సో అలా ఏంటంటే ఎంజాయ్మెంట్ చేయొచ్చు మధ్య వ్యక్తి తోటి మీకు ప్రాబ్లం బాగా ఏర్పడింది మధ్య వ్యక్తి హస్బెండ్ ఇద్దరు కలిసే కదా చేశారు మీ హస్బెండ్ ఉన్నాడు కానీ అవును మధ్య వ్యక్తి రావడం చేత అప్పటికే అమ్మ నాన్న పట్టించుకోరు అటు సైడ్ లేదు ఉన్న ఏకైక వ్యక్తి అంటే ఫ్యామిలీ దిక్కు మళ్ళీ ఇద్దరు మహిళలే ఒక మహిళ ఇంకో చిన్న పాప సో అలా చేసేసరికి ఏంటంటే చాలా ఈ విషయంలో గొడవలు ఏం జరిగినాయి గొడవలు చాలా జరిగినాయి నేను ఎలా అంటే నేను ₹1 ఖర్చు పెట్టాలంటే నేను చాలా సార్లు ఆలోచిస్తా ఖర్చు పెట్టు ఇప్పుడు ఒక కారు ఉంది ఉపయోగపడుతుంది ఒక ఇల్లు ఉంది ఉపయోగపడుతుంది ఒక బంగారం ఉంది ఉపయోగపడుతుంది ఒక బట్టలు ఉంది ఉపయోగపడుతుంది నీకు ఉపయోగపడే వస్తువుకి నువ్వు ఎంతైనా ఖర్చు పెట్టు ఉత్తుత్తగా పిచ్చి ఖర్చులు వేస్ట్ ఖర్చులు చేయొద్దు అంటా నేను ఎందుకంటే మనకు కూడా ఆడపిల్ల ఉంది రూపాయి వచ్చిన రోజు ఉంటుంది రాని రోజు ఉంటుంది మనం ఈ రోజు దాచుకున్న రూపాయి రేపటి ఉపయోగపడుతుంది నేను డబ్బు విషయంలో నేను చాలా జాగ్రత్త ఉంటాను సో ఏంటంటే అలా నేను చాలా బాధపడ్డాను చాలా ఏడ్చాను కానీ ఏం చేసినా తిరిగి రాదు కదా సో ఏంటి అలా అని ఇప్పుడు నేను చాలా ఇష్టపడి లవ్ చేసి అందరిని ఎదిరించి పెళ్లి చేసుకున్నాను ఏంటంటే నేనేంటంటే ఇంకా సరే పర్లేదు ఇంకోసారి ఇలాగా జరగొద్దు ఇప్పుడు నమ్మకం అనేది పోయింది నాకు ఇప్పటికీ నాకు డౌట్ ఉంటది నువ్వు ఫోన్ లో ఏమైనా నాకు ఒక 10-15 days బిఫోర్ తెలిసింది 6 months ఫిబ్రవరిలో పరిచయం అయ్యాడు ఆ పిల్లోడు ఫిబ్రవరి నుంచి మొన్న నాకు ఒక 10 days అంటే ఇది 9th month ఇది అంటే ఓకే 6 months బాగా తెలిసిన తర్వాత ఎక్కడ స్టార్ట్ అయింది గొడవ మీ దగ్గర స్టార్ట్ అయిందా గొడవ నేను అదే ఏమైంది మనీ లేదు అకౌంట్ లో లేదు జీరో అయింది అన్న తర్వాత తను చెప్పలేదు ఆ తర్వాత మెల్లగా కొద్దిగా చెప్తుండే చెప్పిన తర్వాత ఇంకా ఇట్లా స్టార్ట్ అయింది దూరం పాటించారా నేను గొడవ అయ్యి నేను వెళ్ళిపోవడం జరిగింది ఇంట్లోంచి మళ్ళీ తనకి రోజు నేను గొడవ పడుతున్నా మళ్ళీ తను ఇంట్లోంచి తను వెళ్ళిపోయారు తను వెళ్ళిపోయారు నేను వెళ్ళిపోయాను మధ్యలో పాపకి చాలా ఇబ్బంది అయింది ఇలా చాలా జరిగినాయి సో మరిన్ని అంశాల ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం చూస్తుండే విత్ న్యూస్ సో ఎప్పుడు సర్దు మణిగింది మరి ఎన్ని రోజులు పట్టింది ఎన్ని రోజులు బట్టి కదా ఈవెన్ ఇప్పుడు కూడా షోక్ వస్తుంటే కూడా కార్లో నేను అదే గుర్తొచ్చినప్పుడల్లా నాకు బాధ వేసి అంటున్నాడు ఏమంటున్నాడు నువ్వు ఇట్లానే కారు ఏదో ఒకరు గుద్దడం ఏదో జరుగుతుంది అప్పుడు ఇంకా ఎడుద్దు 30 లక్షలు తలగబెట్టడం వేరు తాగడం వేరు నేనేమంటాను నువ్వు అక్కడే ఖర్చు పెట్టు నువ్వు అక్కడే తాగు తెలిసినా నేను సరేలే నా మొగుడే అనుకుంటా వాళ్ళ ఇంకోటి ఏంటో తెలుసా అండి మొన్న మధ్య గోవాకి తీసుకెళ్లారు మా డబ్బులు నాకేం చెప్పారు వాళ్ళ డబ్బులు అని చెప్పడం నాకేం కండిషన్ పెట్టారు తెలుసా గోవా వెళ్లే ముందు నువ్వు గాని పిల్ల గాని రూపాయి షాపింగ్ చేయకూడదు అన్నారు కానీ వాడి గర్ల్ ఫ్రెండ్ వాళ్ళు ఇంకో పిల్లోడు వీళ్ళందరికి పెట్టడానికి డబ్బులు వచ్చినాయి అమ్మాయిలు వచ్చారా ఆడున్నాడు కదా వాడి గర్ల్ ఫ్రెండ్ ఒకటే వచ్చింది ఇద్దరు ముగ్గురు వచ్చుంటే ఒకటి సో నా దగ్గర ఇన్ని కండిషన్స్ పెట్టి వేరే వాళ్ళకి ఇట్లా అంటే చాలా బాధ అనిపిస్తుంది కదా ఏంటంటే ఇప్పుడు నా హస్బెండ్ నా మీద నమ్మకం పెట్టుకుంటాడు నేనే ఆ ట్రస్ట్ ని ఖరాబ్ చేసి నేనే మోసం చేస్తే తనకి ఎంత బాధ అవుతుంది అలానే నేను తనపైన నమ్మకం పెట్టుకున్నప్పుడు అలా చేస్తే నాకెంత బాధ అవుతుంది బ్యాలెన్స్ జీరో అనుకోవచ్చా మరి అంతేనండి ఒడిదుడుకులు వస్తుంది కానీ ఏ రోజు నేను నా దగ్గర రూపాయి లేదని నేను ఏ రోజు బాధపడలేదు ఎందుకంటే ఏదైనా షూటింగ్ లేకపోతే నేను బాధపడతా అయ్యో షూటింగ్ పని లేదా షూటింగ్ దొరికితే బాగుండు ఇంకోటండి మనము షూటింగ్ చేయడం ఒక ఎత్తు అది రిలీజ్ అయ్యి జనాల్లోకి వెళ్ళడం ఎన్నో మూవీస్ నేను చేస్తున్నాను ఇంకా రిలీజ్ కాలేదు రిలీజ్ అయితే బాగుండు అది చూసి ఇంకొక 4 ఆఫర్లు వస్తే బాగుండు నేనండి ఇప్పుడు సీరియస్ గా చాలా ట్రై చేస్తున్నా ఈవెన్ ఇప్పుడు జబర్దస్త్ టీం అందరికి నేను తెలుసు కానీ ఎందుకు నాకు ఒక్క అవకాశం కూడా ఇవ్వట్లేదు కావాలా కొంతమంది ఏమనుకుంటున్నారు వాళ్ళ షూట్స్ కి నేను మైనస్ అవుతానని కొంతమంది ఏమనుకుంటున్నారు
ఈ అమ్మాయిని పెట్టుకుంటే అందరు బాగా చూస్తారు కదా, మనం ఈ తినతోటి చేద్దామని. ఇప్పుడు ఈ మధ్య నాకు ఒక షూట్ ఆఫర్ వచ్చింది, మన మదన్పల్లి అటు సైడ్. వాళ్ళు ఏమంటున్నారంటే మాది చిన్న బడ్జెట్ అండి, పేమెంట్ చూసి తీసుకోండి, మీరుంటే మా మూవీకి చాలా ప్లస్ అవుతుంది అట్లా. ఇప్పుడు మొన్న ఈ మధ్య వినాయక చవితిది ఒక షూట్ గురించి యాడ్ ఏదో జరిగింది, ఒక షాపింగ్ మాల్ కి మేము వెళ్ళాము. అక్కడ నన్ను చూసి కూడా సరిగా వాళ్ళు మాట్లాడలేదు, టీం వాళ్ళు, జబర్దస్త్ టీం వాళ్ళు. ఏంటంటే కొంతమంది ప్లస్ అనుకుంటారు, కొంతమంది మైనస్ అనుకుంటారు. సో అందరికి నచ్చినట్టయితే నేను ఉండలేను. నేను ఒక్కదాని హైదరాబాద్ వచ్చి షూటింగ్స్ కోసం ట్రై చేసినప్పుడు నాకు ఏ ఒక్క ఆఫర్ రానప్పుడు నాకు వచ్చిన ఆఫర్ లో నేను వెళ్ళాను. ఇది రొమాంటిక్ ఉంది, ఇది లేట్ నైట్ షో ఉంది, ఇది నేను చేయను అంటే వేరే వాళ్ళు చేయడానికి చాలా మంది ఉన్నారు. నేను ఒకటే క్వశ్చన్ సూటిగా ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ డైరెక్టర్ కి అడిగేది ఏంటంటే, ఇవాళ రోజున ఏ సినిమాలో ఏ హీరోయిన్ కి పొట్టి బట్ట లేకుండా షూటింగ్ జరుగుతుంది, ఏ సినిమాలో ఏ హీరోయిన్ కి ఎక్స్పోజింగ్ లేకుండా, రొమాంటిక్ సీన్స్ లేకుండా ఏది జరుగుతుంది? మరి వాళ్ళు చేసింది నేను యూట్యూబ్ లో చేస్తే ఇవాళ రోజున నువ్వు అది నువ్వు ఇది అని, ఓకే సరే నేను ఇది అన్నప్పుడు మరి అదే చేసిన సన్నీ లియోని తీసుకొచ్చి ఇవాళ రోజున తెలుగు ఇండస్ట్రీలో ఐటమ్ సాంగ్స్ ఎలా చేస్తున్నారు, తనని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు? ఇవాళ రోజున తనతో ఫోటో దిగాలంటే కూడా చాలా క్రేజ్, తనతో ఇదే. సో ఎవరో అమ్మాయి చేస్తే ఎలా యాక్సెప్ట్ చేశారు, నేను చేస్తే తప్పి ఏముంది? ఓకే నేను ఇలా తయారైనంటే దానికి కారణం మీరు, ఈ ఇండస్ట్రీ. నాకు మంచి అవకాశాలు ఇచ్చుంటే నేను మంచిగానే ఉండేదేమో, నాకు అవకాశాలు రాలేదు, ఇప్పటికన్నా ఇవ్వండి, చేంజ్ అవుతానేమో, ఇప్పటికన్నా నాకు అవకాశాలు ఇస్తే బాగుంటుంది కదా. సో ప్రతి ఒక్క డైరెక్టర్ ప్రొడ్యూసర్, అమ్మ నువ్వు బయట వేసుకున్నావా, కొద్దిగా ఇక్కడ వేసుకో అంటేనే కదా నేను వేసుకున్నాను, అమ్మ నువ్వు ఇలా వేసుకో అంటే కదా నేను వేసుకున్నాను, అమ్మ నువ్వు లిప్ కిస్సింగ్ చేయమంటేనే కదా నేను చేశాను. మరి చూసే వాళ్ళకి లేనిది బాధ, చేపించే వాళ్ళకి లేనిది బాధ ఏంటంటే ఇప్పుడు మళ్ళా ఈ అమ్మాయా అంటే ఏంటి ఈ అమ్మాయా? నేను ఇప్పటిదాకా ఎవరితో పొట్లాడలేదు, ఎవరిని అడగలేదు, బట్ ఏంటంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నారు, ఎందుకు నాకు షూటింగ్స్ సరిగ్గా ఇవ్వట్లేదు, ఎందుకు నన్ను అదోలాగా చూస్తున్నారు, ఏంటి నేను చేసిన తప్పు? అదే హీరోయిన్ చేస్తే మీకు ఏం లేని ప్రాబ్లం, నేను చేస్తే ఏంటి ప్రాబ్లం? సో అలా ఇట్స్ ఎలా లక్ రాసుంటే అలా జరుగుతుంది, అది ఏం లేదు కానీ చిన్న బాధ. ఓకే, ఆ విషయానికి వస్తే ఎవరితోటి అంటే ఎవరెవరి సినిమాలు ఇష్టపడతారు మీరు? మూవీస్ అంటే కనుక ఈ మధ్య నేను పేరు మర్చిపోయా, హీరో పేరు రాజరాజ చోరా మూవీ వచ్చింది కదా. సో ఆ హీరో అంటే నాకు చాలా క్రష్, ఎందుకంటే